హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లుదియాస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు నేను ఏం చేయబోతున్నానో తెలుసు కదా. దుబాయ్ నుంచి ఇండియా మొత్తం ఫేమస్ అయిన డెలీషియస్ కునాఫా చాక్లెట్. దీన్ని టేస్ట్ బయట ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నేను చేసే ఈ కునాఫా చాక్లెట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ మొత్తం లాస్ట్ వరకు చూసేయండి. మీరు ట్రై చేయండి, ఓకేనా. ముందుగా అయితే నేను హాఫ్ కప్ పిస్తాని తీసుకున్నాను. దాన్ని మిక్సర్లో వేసి ఫైన్ పౌడర్లా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో పావు కప్ షుగర్ పౌడర్ని వేసి పిస్తా పౌడర్, షుగర్ పౌడర్ రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని దాంట్లో సరిపడినంత కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 3/4 కప్ వరకు మిక్స్ చేసుకున్నానండి. చూసారా, ఈ టెక్స్చర్ రావాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ బటర్ని వేసి ఈ సన్నటి సేమియాని 70 గ్రామ్స్ చిన్నగా స్మాష్ చేసుకొని బటర్లో ఫ్రై చేయాలి. ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే అండి, కాకపోతే బటర్లో కొంచెం రోస్ట్ చేస్తే క్రిస్పీగా ఇంకా బాగుంటుంది, అందుకే రోస్ట్ చేసుకుంటున్నా. ఈ కునాఫాని ముందుగా కలిపి పక్కన పెట్టిన పిస్తా స్ప్రెడ్లో వేసి దీన్ని కూడా కలుపుకోవాలి. చూసారా, ఇది ఎంత టైట్గా అనిపిస్తుందో. అంతేనండి, కునాఫా చాక్లెట్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఫిల్లింగ్ అండి. ఇప్పుడు దానిపై ఉన్న చాక్లెట్ని ప్రిపేర్ చేసుకుంటున్నా. దానికైతే నేను 250 గ్రామ్స్ మిల్క్ కాంపౌండ్ని తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటుందో మీరు ఆ చాక్లెట్ తీసుకోవచ్చు, ఓకేనా. దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకొని పక్కన పెట్టాను. ఇప్పుడు చాక్లెట్ పైన డిజైన్ కోసం వైట్ కాంపౌండ్ ఒక 30 గ్రామ్స్ తీసుకొని దాన్ని మెల్ట్ చేసుకొని కునాఫా చాక్లెట్ మౌల్డ్లో ఇలా స్పూన్తో అయితే స్ప్రెడ్ చేశాను. నేను దీంట్లో ఏ కలర్ని కూడా యాడ్ చేసుకోలేదండి, న్యాచురల్గానే బాగుంటుందని ఇలా చేశాను. ఇప్పుడు వైట్ చాక్లెట్ని స్ప్రెడ్ చేసి దాన్ని 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు కరిగించిన వైట్ కాంపౌండ్ని చాక్లెట్ మౌల్డ్లో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. సైడ్స్తో పాటు సైడ్స్ కూడా చాక్లెట్ అంటాలండి, లేదంటే లోపల ఫిల్లింగ్ కనిపిస్తుంది. ఇలా చాక్లెట్ని స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి. ఇలా చాక్లెట్ గట్టిపడిన తర్వాత ఇప్పుడు పిస్తా కునాఫా స్ప్రెడ్ని దీంట్లో వేసుకొని స్పూన్తో మొత్తం అంతా వేసుకొని దానిపైన చాక్లెట్ని వేసి ఇలా మొత్తం అంతా ఫ్రిడ్జ్లో ఒక 13 మినిట్స్ పెట్టాలి. అంతేనండి, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు డిమోల్డ్ చేసి చూపిస్తాను, చూడండి. వావ్, ఎంత బాగా వచ్చిందో కదండి. ఇంకా టేస్ట్ అయితే మీరు నమ్మరు, కానీ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుందండి. నేను ఇలా చేస్తానని అయితే మాత్రం అనుకోలేదు. నిజంగా చాలా టేస్ట్గా అయితే వచ్చింది. మొత్తం 2 చాక్లెట్స్ అయితే నేను చేశాను, చాలా బాగా వచ్చిందండి. ఇంకా ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి చూడండి, ఓకేనా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.